విజ్ఞాన్ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు అవర్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక అకేషన్ పెట్టి ఆలుమినీ బ్యాచ్ మొత్తాన్ని మళ్ళీ కలుపుతున్నారు. ఇక్కడ చాలామంది హైదరాబాద్లోనే ఉంటారు సార్, ఎప్పుడు కలవలేదు వీళ్ళందరినీ. మళ్ళీ విజ్ఞానికి వచ్చే చూస్తున్నాను ఈ ఫేసుల్ని. దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకు ఇక్కడికి రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్కువ మీ టైం కిల్ చేయను, జస్ట్ 2 words లైవ్ ఎక్స్పీరియన్స్ విత్ రత్తయ్య గారితో షేర్ చేసుకుంటానండి. బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ సీట్ వచ్చింది. సీట్ రావడంతో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా వచ్చింది. అది కూడా దేవుడి దయ, నాదేం లేదు, అదైతే సీరియస్. జాబ్ ఎంటెక్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికల్లా పెద్ద ఆలుమ్ని సార్ నేను, అంటే నాట్ సైజ్ వైజ్. ఇంటర్, బీటెక్, ఎంటెక్ మొత్తం 8 ఏళ్ళు ఇక్కడే ఉన్నా. ఒరే నువ్వు కూడా ఇదిగోండి. ఇంటర్ ఏమో చేసి, బీటెక్ ఏమో ఇక్కడ, ఎంటెక్ ఏమో మెకానికల్ థర్మల్ ఇంజనీరింగ్. బేసిక్గా బీటెక్ అయిపోయిన తర్వాత సార్తో మామూలుగా ఇంటరాక్ట్ అవుతుంటే నెక్స్ట్ ఏంట్రా అంటే ఏదో ఒకటి వస్తే చేద్దాం లేండి సార్ అన్న. ఏదో ఒకటి ఏంట్రా నువ్వు జాబా ఇదా అంటే సార్ ఇప్పుడు జాబ్ చేసే ఉద్దేశం లేదు సార్ అన్న. మరి ఏం చేద్దాం అంటే చెప్పండి సార్ అంటే ఎంటెక్ కూడా ఓకే సార్ ఎంటెక్ అని సార్ అన్నారు. ఎంటెక్ జాయిన్ అయిపోయా. ఎంటెక్ తర్వాత ఎంఎన్సి మన దగ్గరికి వచ్చింది ఆ పెద్ద కంపెనీ, దాంట్లో జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ సార్నే కన్సల్ట్ అయ్యా. ఒరే జాబ్ కొట్టావురా నువ్వు అన్నారు. సార్ ఏదో సార్ కొట్టేశాను సార్ అన్న. సరే వెళ్తావా అంటే సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ సీరియస్లీ, ఎందుకంటే అది మెకానికల్ అండి. సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పటికీ లేదు, అది వేరే విషయం. బట్ జాబ్ వచ్చిన తర్వాత సార్తో ఇంటరాక్ట్ అయినప్పుడు తేజ నీకు జాబ్ వచ్చింది, దీన్ని ఉపయోగించుకో. నీకేంటంటే నేను 50+ స్టేజ్ షోస్ చేశానండి విజ్ఞాన్ స్టేజ్ మీదే. 50+ స్టేజ్ షోస్ చేశాను. చేసిన ప్రతిసారి ఆయన అంటా ఉండేవాడు, అరే నువ్వు చదువుకోవడానికి వచ్చావా, నాటకాలు వేయడానికి వచ్చావా, ఏంట్రా ఇదంటే సార్ నాకు ఇదే ఇంట్రెస్ట్ సార్ అన్న. జాబ్ వచ్చిన తర్వాత కూడా సార్ అన్నారు, ఒరే నువ్వు జాబ్లో కంటిన్యూ అవుతావా, సినీ ఫీల్డ్ ఏమైనా ఇంట్రెస్ట్ అంటే నాకు అదే ఇంట్రెస్ట్ సార్ అన్న. ఓకే నువ్వు అది చేసుకుంటూ ట్రై చేసుకో, నీకు అది రాని పక్షాన, నువ్వు జాబ్ చెయ్యలేని పక్షాన సార్ అన్న మాట. ఎంటెక్ అయిపోయింది కదా, నీకు ఇక్కడ ఫ్యాకల్టీ జాబ్ కూడా ఇస్తాను, నువ్వు పోయి అక్కడ చేసుకో, నీ వల్ల కాకపోతే లారాలో ఏదో ఫ్యాకల్టీ చేసుకుందు అన్నారు. సార్ ఇప్పటికీ నా పొజిషన్ ఓపెన్గానే ఉందా సార్? ఒకవేళ అటు జాబు సినీ ఫీల్డ్లో ఏం కాకపోయినా నాకంటూ ఒక ఉద్యోగం ఉందనే ధైర్యంతో హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆ ధైర్యం మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. అంత పెద్ద మాట ఇచ్చారు నాకు. ఎప్పుడైనా ఆఫ్టర్ 10 years అయినా నాకు అది అయిపోతే సార్ దగ్గరికి ఇక్కడ ఎంటెక్ సర్టిఫికేట్లోనే తీసుకొని వచ్చేస్తా. సార్ జాబ్ కావాలి సార్, నీ ఇచ్చేస్తారు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. అంత ఫ్రెండ్లీగా, అంత అండర్స్టాండింగ్గా. అండ్ నాకు తెలిసి 2016 వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇది 4th టైమో 5th టైమో ఎవ్రీ ఇయర్ బర్త్డేకి సార్ ఇన్వైట్ చేసిన ఇన్వైట్ చేయకపోయినా ప్రతిసారి సార్ని వచ్చి కలిసి విష్ చేసి వెళ్తాను. అండ్ ఈరోజు అఫీషియల్గా ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ లాస్ట్ ఇంకొకసారి, నేను ఇంటర్లో చదివేటప్పుడు రత్తయ్య సార్ బర్త్డే అంటే మాకు పెద్ద పండగ అండి. ఆ రోజు చికెన్ పెడతారు, పలావ్ పెడతారు, స్వీట్ పెడతారు, ఏంటి ఇన్ని పెడతారు. రత్తయ్య సార్ బర్త్డే అబ్బా సంవత్సరానికి ఒకసారి బర్త్డే వచ్చింది ఫీల్ అయ్యేవాడిని అప్పట్లో. సీరియస్లీ ఇంటర్ కాలేజ్లో మేము అందరం చాలా పండగగా జరుపుకునే వాళ్ళం. ఇలాంటి పండగ ప్రతి ఏడు జరగాలని, ఇంతే గ్రాండ్గా జరగాలని, ఆ పండగకి నేను రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రత్తయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.